సభకు నమస్కారం. అనంతపురం జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కమిటీ ఏదైతే ఉందో అల్తాఫ్ గారు కానీ, టీవీ రెడ్డి గారు, సాంబశివుడు గారు, వీళ్ళందరూ చాలా కృషి చేసి ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయటం, మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం కూడా నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం పెట్టుకున్నటువంటి చాలా గంభీరమైనటువంటి విషయం, నాకు ముందు మాట్లాడిన పెద్దలు చెప్పింది కూడా అదే. ఈ సమావేశం చూడగానే ఇక్కడ ఉపన్యాసం చేయటంలో ఉండేటటువంటి సంక్లిష్టత నాకు మొట్టమొదట చాలా గందరగోళానికి గురి చేసింది. ఎందుకంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి నిష్ణాతులు, విషయాల పట్ల అవగాహన ఉన్నోళ్ళు కొద్దిమందే ఉన్నారు. దాదాపు 80% మంది జనరేషన్ ఆల్ఫా విన్నారా? ఈ పేరు జనరేషన్ జెడ్ విన్నారా? మీరంతా ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా జనరేషన్ ఆల్ఫా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్. నాకు తెలిసి అందరూ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, కరెక్టేనా? ఫస్ట్ ఇయర్, ఓకే. ఇప్పుడు ఈ విషయాలు ఏదైతే మేము ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదికగా చాలా సీరియస్గా రాష్ట్రం అంతా మేము పనిచేసుకుంటూ అవగాహన కలిగిస్తున్నామో, ఆ విషయాలు కనుక మీ మీద గుమ్మరిస్తే మీకు అసలు ఏమీ బుర్రలోకి వెళ్ళే అవకాశం లేదు. అలా అని మిమ్మల్ని అడ్రస్ చేస్తూ బేసిక్స్ దగ్గర నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తే పెద్దలకు కొంచెం విసుగ్గా ఉంటుంది, కానీ తప్పదు. ఈ సమావేశంలో మొదట మిమ్మల్ని అడ్రస్ చేస్తూ ఈ ప్రజాస్వామ్యం గురించి కొన్ని మౌలిక అంశాలు టచ్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి ప్రధానమైన విషయంలోకి వెళ్ళటం అనేది సరైంది. మొదట మనం భారతదేశంలో ప్రజాస్వామ్యం అనే పేరుని వాడుతున్నాం. నాకు తెలిసి మీరు అందరూ కూడా ఎక్కువ సైన్స్ స్టూడెంట్స్ అనుకుంటున్నాను, కరెక్టేనా? ఆర్ట్స్ కూడా ఉన్నారా? థ్యాంక్ యూ. ఆర్ట్స్ వాళ్ళు ఉంటే మీకు ప్రధానంగా ఈ సామాజిక శాస్త్రం లేదా సోషల్ ఇదంతా కూడా కొంత అవగాహన ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యం అనే పేరుని మనం విన్నప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసుకోవటం వెనకమాలున్న చరిత్ర గురించి, పోరాటాల గురించి లోక్నాథ్ గారు చెప్పారు. మీరు ఎంతమంది గమనించారో నాకు తెలియదు. కానీ ఇవాళ మనం నవంబర్ 30వ తారీఖు మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి ఒక 4 రోజుల ముందు నవంబర్ 26 వచ్చింది. ఆ రోజున మీ కాలేజీలో ఏ విధమైనటువంటి ఉపన్యాసం కానీ, అవగాహన కార్యక్రమం కానీ ఏమైనా జరిగిందా? నవంబర్ 26 ప్రాధాన్యత గురించి మీకు ఎవరికైనా ఏమైనా తెలుసా? కాన్స్టిట్యూషన్ డే. మరి కాన్స్టిట్యూషన్కి ప్రజాస్వామ్యానికి సంబంధం ఉందా మనకి? కాబట్టి మీకు కొంత తెలుసు, అంతవరకు సంతోషం. ఈ ప్రజాస్వామ్యం అనే దాన్ని నడిపించడానికి కావాల్సినటువంటి చోదక శక్తిని, రూల్ బుక్ని ఈ దేశంలో స్వతంత్రం సాధించినటువంటి పౌరులుగా ఉన్న పెద్దలు వాళ్ళందరూ కలిసి అప్పటికి వాళ్ళకున్న అనుభవంతో ఈ దేశంలో ఉన్న వెనకబాటుతనం కానీ అనేక సమస్యలను చూసిన తర్వాత భవిష్యత్ తరాలు వీటిలో నుంచి బయటికి రావాలి అనే తపనతో ఒక రూల్ బుక్ను తయారు చేసుకొని దీని ప్రకారం మనం నడుద్దామని మనకు మనమే సమర్పించుకున్నాం. విన్నారా ఈ మాట? దాంతోపాటు ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి పీఠిక, మొదటి పేజీగా ఉండేటటువంటి పీఠికలో కొన్ని అంశాలు కూడా చెప్పుకున్నాం మనం. ఏమనంటే ఈ దేశంలో న్యాయము, ఆర్థిక, రాజకీయ సమానత్వాలని మనం సాధించటం అనేది పుట్టుకతో ఈ దేశంలో ఉన్న పౌరులందరికీ సమానంగా రావాలనేది రాజ్యాంగం ద్వారా సాధించాలనేది మనం చెప్పుకున్నాం. ఈ విషయాలన్నీ ఎట్లా అమలవుతాయి? దాన్ని అమలు చేయటానికి ఏంటంటే ప్రజాస్వామ్యంలో మనందరం కూడా పాలన చేయటంలో భాగస్థులమే, కానీ మనం ఎవరం భాగస్థులుగా లేము, అలా ఊహించటానికి కూడా సిద్ధంగా లేము. దానికి కారణం ఏంటంటే పాలన చేయటం అనేది రాజకీయం అనే పేరుతో విభజనకు గురి చేయబడింది.
రాజకీయం అంటే ఇవాళ చాలామంది దృష్టిలో ఇక్కడ సమావేశంలో ఉన్నవాళ్ళు కాదు, కానీ సహజంగా సమాజంలో ఒక చెడ్డ పదంలాగా ప్రచారంలో ఉంది. అది రాజకీయం అంటే రొంపి, లేకపోతే చెడ్డది, దానిలోకి మంచివాళ్ళు వెళ్ళరు అని. కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనందరం కూడా ఆ రాజకీయంలో భాగమే. ఎందుకు అంటే పాలన చేయటంలో మనం భాగమైనప్పుడు రాజకీయం అంటే రాజు అనుసరించే విధానం, రాజు చేయాల్సిన పనులు, రాజులు మనమే అయినప్పుడు మనకు రాజకీయం తెలియాలి కదా. రాజకీయం గురించి ఇక్కడ మాట్లాడిన పెద్దలు కూడా చెప్పారు. ఏమనంటే ఈ దేశంలో నిర్ణయించే అధికారం పౌరులది. నిర్ణయం అంటే ఏ విషయమైనా ఇది ఇలా జరగాలి అనే విషయాన్ని కనుక నిర్ణయించాలి అని అంటే అది పౌరులే నిర్ణయించాలి. కానీ మనం ఎవరన్నా నిర్ణయిస్తున్నామా? ఎందుకని? దీనికి ప్రజాస్వామ్యం యొక్క నేపథ్యం మన దేశంలో ఏంటనేది ఒక చిన్న మౌలికమైనటువంటి విషయాన్ని కూడా చూడాలి. ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా సంఖ్య ఎంత? 146 కోట్లు. ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం ఏది? ఇండియా. మరి 146 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతి పౌరుడు గనక నిర్ణయంలో తన అభిప్రాయాన్ని తెలియజేయాలంటే సాధ్యం అవుద్దా? మరి అప్పుడు ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో పౌరుల యొక్క ప్రాతినిధ్యాన్ని తెలియజేయటానికి ఏం చేసాం? మనం గణతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా. ఆ గణతంత్ర అనే పదాన్ని ఎప్పుడన్నా ఆలోచించారా? దానికి సరైన అర్థం ఏంటనేది? కొంతమంది సమూహం కలిసి నిర్ణయాలు తీసుకోవడం. ఈ సమూహం ఎలా కలుస్తుంది? ఆ సమూహం ఎలా ఏర్పడుద్ది? మీకు రాబోయే 1-2 సంవత్సరాల్లో వచ్చే ఓటు ద్వారా ఆ గణంలో ఎవరుండాలో ఓటర్లుగా ఉన్నవాళ్ళు నిర్ణయిస్తారు. ఇది నిజమే కదా. అంటే ఈ గణంలో కూర్చోవటానికి మనందరికీ ఈ దేశంలో పుట్టుకతో హక్కు వచ్చింది. ఈ హక్కు ద్వారా రేపు మీకు ఓటు హక్కు వచ్చిన తర్వాత సర్టన్ ఏజ్ వచ్చాక ఏ ఏజ్లో ఎలక్షన్లో పోటీ చేయొచ్చో ఆ వయసులో మీరు పోటీ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న పెద్దలు ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశంలో ఇలాంటి సామాన్యంగా ఉన్నటువంటి పౌరులు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. దానికి కారణం మనందరికీ తెలిసింది ఏంటంటే ఎలక్షన్ అంటే అత్యధికమైనటువంటి వ్యయంతో కూడుకున్న అంశం. అనేక రకాలుగా ఓటర్లని ప్రలోభ పెట్టడానికి నోట్లు ఇవ్వటం కానీ, ఓట్లు కొనటం కానీ, లేకపోతే మద్యం పంపిణీ కానీ, ప్రచారపు హోరు కానీ, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చాలా వ్యయంతో కూడుకున్నది. ఉదాహరణకి ఇప్పుడు నేను మంగళగిరిలో ఉంటాను. మా నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ఖర్చు బహుశా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ మొత్తంలోకి అత్యధికమైనటువంటి ఖర్చు. గత ఎన్నికల్లో 24లో ఓడిపోయిన అభ్యర్థి యొక్క ఖర్చు నాకు తెలిసి దాదాపు 200 కోట్లు. మీరు విన్నది సక్రమమైన సంఖ్య. ఎంత చెప్పాను? ఇది ఓడిపోయిన అభ్యర్థిది నేను చెప్పింది, గెలిచిన అయింది కాదు. గెలిచిన అయింది నాకు తెలియదు. అప్పుడు మీరు కానీ, మీ తండ్రి కానీ, మీ బంధువులు కానీ, మీ టీచర్స్ కానీ, మీకు తెలిసిన పెద్దలు కానీ ఎన్నికల్లో పోటీ చేయగలరా? ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం పక్కన పెడితే భారతదేశంలో స్వతంత్రం రాకముందు ఓటు హక్కు ఎవరికి ఉండేది అనేదాన్ని ఒకసారి చూద్దాం. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఈ దేశంలో ఓటు హక్కు ఎవరికి ఉండేదంటే మొట్టమొదట ఎవరైతే ప్రభుత్వానికి పన్నులు కడతారో, ఆస్తి పన్ను కానీ లేకపోతే వృత్తి పన్ను కానీ, ఏదైనా పన్నులు చెల్లించేటటువంటి వాళ్ళని మాత్రమే పౌరులుగా గుర్తించి వాళ్ళకి ఓటు హక్కు ఇచ్చేవాళ్ళు. లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటి చదువు పూర్తి చేసిన వాళ్ళు మాత్రమే ఓటర్లుగా ఉండేవాళ్ళు. మనం రాజ్యాంగం మన పెద్దలే రాశారని చెప్పాం కదా. ఈ రాసినప్పుడు ఏం చేశారంటే సమానత్వం సాధించడం అనేది ఈ దేశంలో అవసరం.
భిన్న సంస్కృతులు ఉన్నాయి, భిన్న భాషలు ఉన్నాయి, వివిధ రకాలైన ప్రాంతాలను ఏకీకృతం చేస్తూ భారతదేశం ఏర్పడ్డాం. వీళ్ళందరినీ కలిపి ఉంచాలంటే ఏది సరైంది అని ఆలోచించి పెద్దలు వయోజన ఓటు హక్కుని అమలు చేశారు. అంటే కేవలం ఈ దేశంలో పుట్టడం, సరైనటువంటి వయసు రావటం. ఇప్పుడు 19, మొదట్లో 21 ఉండేది. మనం 1947లో మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు రాజ్యాంగం అమల్లో 49లో ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత దాంతోపాటు ఈ ఎన్నికల విధానం కూడా ఆర్టికల్ 324 ద్వారా ఎన్నికల విధానం కూడా అమలులోకి తీసుకొచ్చారు. మరి ఈ దేశంలో మొట్టమొదటి ఎన్నికలు ఎప్పుడు జరిగినాయి? 1951లో ఎన్నికలు జరిగినాయి. అంటే ఈ కాలాలు, పరిస్థితులు, ఈ వ్యవహారాలు మనం బుర్రలో పెట్టుకొని చూడటం బిగించేస్తే ఏమేమి మార్పులకి గురవుతూ వస్తున్నామనేది మనకు అర్థం కావటం జరుగుతుంది. అయితే నిర్ణయించే హక్కు మనదేనని చెప్పుకున్నాం. ఈ నిర్ణయించిన విషయాలు నిర్వహణ ఎవరు చేయాలి? ఎవరు నిర్వహణ చేయాలంటే మనం ఎంపిక చేసినటువంటి ప్రభుత్వ అధికారులని పిలువబడుతున్న వాళ్ళు. ఆ అధికారులు అనే పదానికి అర్థం మన మీద అధికారులు కాదు, ఆ శాఖలో పనిచేసేటటువంటి క్రింద ఉద్యోగుల మీద అధికారం కలిగిన వాళ్ళని అర్థం. ఇది ఎప్పుడన్నా ఆ నిర్వచనం ఆలోచించారా మీరు? అప్పుడు దాని అర్థం ఏంటంటే ఈ మొత్తం వ్యవస్థ కూడా మన కోసం పనిచేస్తుంది, పౌరుల కోసమే పనిచేస్తుంది. ఈ పౌరుల కోసం ఎందుకు వీళ్ళు పనిచేస్తున్నారు? వాళ్ళ నిర్వహణ బాధ్యత మొత్తం కూడా ఈ దేశంలో ఉన్న పౌరులే భరిస్తున్నారు కాబట్టి మన కోసమే పనిచేస్తారు. ఎట్లా భరిస్తున్నాం? మీరు ఏ రోజు ₹1 కూడా పన్ను కట్టలేదు కదా? కట్టారా? కట్టలేదా? నాకు 2 రకాలు వినిపిస్తుంది. కడుతున్నామని అంటున్నారా ఎవరన్నా? కట్టట్లేదు. కట్టట్లేదు అనేవాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. కట్టట్లేదు, మేము పన్నులు కట్టట్లేదు. సో అందరు కడుతున్నామని చెప్తున్నారు. ఓకే, అంటే ఎలా కడుతున్నామంటే వృత్తి పన్ను కానీ లేకపోతే ఆదాయపు పన్ను కానీ మీరు కట్టకపోవచ్చు, కానీ మీరు కొనే పెన్సిల్ కానీ పుస్తకం కానీ చివరికి మీరు తినటానికి కొనుక్కునే చాక్లెట్ కానీ చెప్పులు, మీ బట్టలు, మీరు మొహానికి పెట్టుకునే బొట్టు, ప్రతిదాని మీద మనం పన్ను రూపంలో ప్రభుత్వానికి ఇప్పుడు అతిపెద్ద దోపిడీ జరుగుతున్నటువంటి జిఎస్టీ రూపంలో, పన్నుల రూపంలో చెల్లిస్తున్నాం. ఈ డబ్బంతా ఏమవుతుంది? ఈ ప్రభుత్వ నిర్వహణ కోసమే వ్యయం చేయబడుతుంది. అప్పుడు వాళ్ళందరూ మన కోసమే పనిచేస్తున్నారు కదా. ఈ పని చేస్తున్న వాళ్ళు ఎవరు పని చేయాలి? మన పని చేయాలి. ఈ పని చేస్తున్నప్పుడు మనం నిర్ణయించాం ఈ పని చేయమని. ముందుగా పౌరులకి నిర్ణయించే అధికారం ఉందన్నాం. గణతంత్రంగా అంటే చట్టసభల్లో ఇందాక సార్ చెప్పినట్టు అసెంబ్లీలోనో పార్లమెంట్లోనో చట్టాలు చేస్తారు. ఆ చట్టాలు అమలు చేయటం అనే పని ఈ అధికారులు చేస్తారు. ఈ అధికారులు సక్రమంగా చేస్తున్నారో లేదో ఈ పనిని ఎవరు పర్యవేక్షిస్తారు? మళ్ళీ పౌరులే పర్యవేక్షించాలి. ఈ పని చేయమన్నాం. ఇప్పుడు మీకు క్లాస్లో పాఠాలు చెప్పారు టీచరు, మీరు బాగా చదివారా లేదో మిమ్మల్ని ఎవరు టెస్ట్ చేస్తారు? అంటే దాని అర్థం ఏంటి? మీకు ఎవరు పాఠం చెప్పారో వాళ్ళే పరీక్ష పెడతారు. ఇక్కడ ఎవరు చట్టాలు తయారు చేశారో అవి సక్రమంగా అమలవుతున్నాయో లేదో కూడా వాళ్ళే పర్యవేక్షిస్తారు. ఇక్కడ చూసుకున్నప్పుడు మనం పరిమితమై ఎన్నికల కమిషన్ విషయానికి తీసుకున్నా కూడా మొత్తం అన్ని వ్యవస్థలు, ఉదాహరణకి న్యాయ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ కూడా మన కోసమే పనిచేయాలి. కానీ మనం ఈరోజు పరిమితమైన అంశం ఎన్నికల కమిషన్ అనే విషయాన్ని తీసుకుంటే భారత ఎన్నికల కమిషను పనితీరు బాగలేదు, లేకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక తరఫున మేమైతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మేము నమ్మట్లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న విధానాలు ఇలాగే జరిగితే
ప్రమాదంలో పడుద్దేమోనని భయపడుతున్నాం. అందుకే ప్రజల్ని హెచ్చరించడానికి మేము ఊరూరు తిరుగుతూ ఈ విషయాలని చైతన్యపరచడం అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ ప్రమాదంలో పడిందని ఎవరు డిక్లేర్ చేస్తారు? ఏ ఆధారంగా డిక్లేర్ చేస్తాం? మనకు చేయటానికి నిజమైన ఆధారాలు ప్రస్తుతానికి లేవు. ఆధారం లేని విషయాల పట్ల ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక స్టేట్మెంట్స్ ఇవ్వదు. ఎందుకంటే నిజ నిర్ధారణ లేకుండా మనకు అనుమానంగా ఉన్న విషయాల పట్ల మన అభిప్రాయ ప్రకటన చేయకూడదు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఏం పని చేస్తుందనే విషయాలు కూడా కొన్ని చెప్పుకున్నాం. ప్రధానంగా ఎన్నికల సంస్కరణలు అనే విషయం ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ముఖ్యమైన విషయంగా పెట్టుకుంది. కానీ ఎన్నికల సంస్కరణలు అనేది వచ్చేటప్పటికి అది చాలా పెద్ద అంశం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల విధానంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపించటం, ఏ విధానాలు సరైనవి చెప్పటం, ఆ దిశగా ప్రజలు చైతన్యపడి వాళ్ళు ప్రశ్నించే దగ్గరికి రావటం, ఇది చాలా పెద్ద పని. కాబట్టి తక్షణం ఇప్పుడు మనకి చాప కింద నీరులాగా సమస్య ఎప్పుడైతే వచ్చిందో ఈ ఎన్నికల కమిషన్ విషయంలో ఉన్నటువంటి లోపాల మీద పనిచేయటానికి ముందుకొచ్చాం. అయితే దీన్ని కూడా ఒక నేపథ్యం చూద్దాం. ఈ ఈవీఎంలు ఏవైతే వచ్చినాయో, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్, మనం ఆ బొమ్మ మీద నొక్కితే మన ఓటు నమోదయ్యేది. ఈ ప్రక్రియ వచ్చిన తర్వాత ఓడిపోయినటువంటి ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈవీఎంల్లో లోపం జరిగింది కాబట్టి మేము ఓడిపోయామని చెప్పటం బిగించేసింది. అది ప్రతి ఎలక్షన్లోనూ జరుగుతుంది. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక లేకపోతే అంతకుముందు మా సంస్థ పేరు వేరే ఉన్నా ఆ విషయాన్ని మేము పట్టించుకోవాలి. కానీ 2024 ఎన్నికల్లో జరిగినటువంటి విషయాల మీద కొన్ని నిరూపణలతో కూడినటువంటి సాక్ష్యాలతో రాహుల్ గాంధీ కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ ఏవైతే సాక్ష్యాలతో వచ్చినాయో ఆ తర్వాత అవి సరైనవని నమ్మిన తర్వాతే మేము ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నాం. మీకు ఆ 24 ఎన్నికల తర్వాత జరిగినటువంటి విషయాలు కొన్ని తెలియజేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. మొట్టమొదటిది, ఎప్పుడైతే మనకి కర్ణాటక మహదేవపుర అనే నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఓట్లు అదనంగా నమోదైనవి అనే విషయాన్ని ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయన భారత ప్రతిపక్ష నాయకుడు సాక్ష్యాలతో కూడినటువంటిది ఒక ప్రెస్ మీట్ పెట్టి పుంకానుపుంకాలుగా ఉన్నటువంటి ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డేటా ఆధారంగా మనందరికీ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేయటం బిగించేశారు. దానికి ముందు గత 2 ఎలక్షన్ల నుంచి కూడా నేను గమనిస్తున్నది ఏంటంటే, వ్యక్తిగతంగా ఒక బూత్ ఉంది, ఆ బూత్లో ఒక 1000 ఓట్లు ఉన్నాయి, 800 ఓట్లు పోలైనవి. కౌంట్ చేసినప్పుడు 850 ఓట్లు కౌంట్ అయినాయి. ఇది ప్రచారంలో ఉంది. కానీ అరాకొరాగా వింటున్నాం, నిజమో కాదో తెలీదు, అలా పడిపోయింది. కానీ 2024 ఎన్నికల్లో ఈ జరిగినటువంటి తప్పుల్ని భారతదేశంలో ఏడీఆర్ అనే సంస్థ, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ, ఇప్పటికీ కూడా భారతదేశంలో సాధికారికంగా ప్రజాస్వామ్యంలో జరుగుతున్న తప్పుల్ని నిర్భయంగా ఎత్తి చూపిస్తున్నటువంటి సంస్థ. సుప్రీంకోర్టులో అనేక విషయాల మీద వాళ్ళు ఈ విషయాలు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక 200 పేజీల నివేదిక 24 ఎన్నికల తర్వాత బయటికి తీసుకొచ్చారు. ఈ బయటికి తీసుకొచ్చిన దానిలో ఉన్న వివరాలు ఏంటంటే, సుమారుగా దేశంలో పోలైన ఓట్ల కంటే 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా ఉన్నాయి. విన్నారా? 5 కోట్ల ఓట్లు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటాయి. మన రాష్ట్ర జనాభా ఎంత?
7 కోట్లు అంటే 7 కోట్ల మందికి ఓట్లు ఉండవు కదా. 5 కోట్ల ఓట్లు ఉన్నాయనుకో, ఆంధ్రప్రదేశ్లో ఉన్నన్ని ఓట్లు ఎక్స్ట్రా దేశంలో పడినాయి. ఇది నమ్మాలా వద్దా? నియోజకవర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్లో తిరుపతి నియోజకవర్గంలో జరిగినటువంటి ఓట్లలో తేడాన్ని కూడా వాళ్ళ లిస్టులో ఇచ్చారు. దీంతోపాటు మనకి ప్రకాశం జిల్లా ఒంగోలు ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఓడిపోయినటువంటి మాజీ మంత్రి ప్రజాప్రతినిధి ఆయన ఈ ఎలక్షన్స్లో తప్పు జరిగింది, నా కౌంటింగ్ ఏదైతే ఎన్నికలు జరిగినాయో అక్కడ కౌంటింగ్ జరిపిన ఓట్లని రీకౌంటింగ్ చేయమని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ పెట్టాడు. హైకోర్టులో పిటిషన్ పెడితే వాళ్ళు ఏం చేశారంటే, ప్రభుత్వం ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పని చేయటానికి అయ్యేటటువంటి ఖర్చును అంచనా వేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళని ఆ డబ్బు కట్టమంటది. ఆయన్ని సుమారుగా ఒక 6 లక్షల రూపాయలు డబ్బు కట్టమన్నారు. ఈయన డబ్బు డిపాజిట్ చేశాడు. చేసిన తర్వాత నార్మల్గా ఏం చేయాలి, ఇప్పుడు మీరు లెక్కలు చేశారనుకోండి, ఆ లెక్కలో ఆన్సర్ తప్పు వస్తే తిరిగి మళ్ళీ మొదటి స్టెప్ నుంచి చూసుకుంటూ వస్తారు. అట్లాగే రీకౌంటింగ్ అంటే ఆ పెట్టెల్లో ఉన్న ఓట్లన్నీ తీసి ఇంకొకసారి అందరినీ పెట్టి గుమ్మరిచ్చి లెక్క పెట్టాలి. ఇది ఆయన అడిగాడు. పెట్టెలు లేవు. ఇప్పుడు పెట్టెలు కూడా ఉన్నాయి. వీవీప్యాట్లు అనే పేరుతో మనం ఈవీఎంలో నొక్కిన ఓటు దానిలో నమోదు ఎలా అవుతుందో మన కంటి ముందు దాదాపు 7 సెకండ్ల పాటు ఒక స్లిప్ కనిపిస్తుంది ఒక విండోలో నుంచి. ఆ స్లిప్ పడిపోద్ది. ఈ స్లిప్పులు కూడా ఉంటాయి. వీటిల్ని తీసి లెక్క పెట్టాలి. అవి ఈవీఎంలను కూడా తిరిగి కౌంట్ చేయాలి. దీనికి ఎన్నికల కమిషన్ ఏం చెప్పిందో తెలుసా? ఇది ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ రెండో ఎలక్షన్ జరిగే వరకు కూడా ఈ రీకౌంటింగ్ ప్రక్రియ కోసం ఎవరో అప్పీల్ చేసుకున్నా ఇంతకుముందు జరిగేది. మా అనుభవంలో నాకు స్వయంగా తెలిసి ఒక 5 సంవత్సరాల పాటు ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో కొనసాగి పూర్తి కాలం జీతం తీసుకున్న తర్వాత ఆఖరి నెలలో కోర్టు ఈయన ప్రజాప్రతినిధిగా అనర్హుడు, గత ఎన్నికల్లో ఇతను సరిగా నెగ్గలేదు అని చెబితే ఈ డబ్బంతా వాపసు తీసుకొని ఓడిపోయిన అభ్యర్థిని ప్రజాప్రతినిధిగా ప్రకటించిన సంఘటనలో నాకంటే మీకు కూడా చాలామందికి తెలుసు. కానీ ఇక్కడ ఈ ఒంగోలులో ఏం చెప్పారు వీళ్ళు, అయ్యా మాకు ఇంటర్నల్గా ఒక సర్క్యులర్ పాస్ చేసుకున్నాం, ఎలక్షన్ జరిగిన తర్వాత 45 రోజుల్లో ఆ ఏదైతే డేటా ఉందో దీన్ని చెరిపేయచ్చు అనేది. ఇది బయటికి తెలియదు. ప్రజాస్వామ్యంలో పౌరులు పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయొచ్చు అని ఇందాక చెప్పుకున్నాం. ఈ నిర్ణయం పౌరులకు తెలియదు. అంటే ఎక్కడ పబ్లిక్కి ఈ విషయాన్ని చేరవేయలేదు. సరే అయిపోయింది. ఆయనకి ఏం చెప్పారు, ఒక కొత్త ఈవీఎం మెషిన్ ఇస్తాం నీకు, నువ్వు కావాలంటే ఒక సెంటర్లో పెట్టి వచ్చిన వాళ్ళందరినీ ఏ పార్టీకి ఓటేస్తారో వాళ్ళ చేత ఓట్లు వేయించు, వేసిన వాళ్ళది నువ్వు రాసుకో, అలా పడినీయో లేదో చెక్ చేసుకో, ఇది మాత్రం చేస్తూ ఉన్నారు. ఇది రాహుల్ గాంధీ కంటే చాలా ముందు ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దురదృష్టవశాత్తు ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి అనుబంధంగా ఉన్న పార్టీలోకి మారాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని ఆయన మాట్లాడటం మానేశాడు. ఆ తర్వాత చాలా కాలం తర్వాత మహదేవపుర అనే నియోజకవర్గంలో జరిగిన తప్పుల గురించి ఒక 6 నెలల పాటు ఒక 50 మంది మనుషులను పెట్టి వాళ్ళు ఆ డేటా అంతా విశ్లేషణ చేసి కేటగారికల్గా ఎవరెవరి పేర్లు రిపీట్ అయినాయి, ఎక్కువ చోట్ల తిరిగి ఓట్లు వేశారు, లేకపోతే ఈ అడ్రస్ లేని ఓట్లు, ఇలాంటివన్నీ మొట్టమొదటిసారి బయటకు వచ్చినాయి మనకి. సరే ఇదంతా జరుగుతుంది. దీంతోపాటు ఈ ఏడీఆర్ ఇంకొక సంస్థ కూడా ఉంది, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది. వీళ్ళు ఒక 200 పేజీల నివేదిక ఇచ్చారు. అప్పుడు మేధావుల దృష్టి, డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు ఇలా ఉన్న మేధావులు అందరూ కలిసి వీటి మీద ఆలోచించాలనే ప్రక్రియ
మనకు కనిపించినటువంటి కొన్ని విషయాలు మీకు తెలిసినవి అర్థమయ్యాయి నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఎన్నికలతో సంబంధం ఉండి ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులకి కనీసం ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లుగా, అభ్యర్థులుగా, లేకపోతే ఓ పార్టీకి అనుబంధంగా లోతుగా పనిచేసిన వాళ్ళు చూసే అంశాలు చెప్తాను నేను. ఎలక్షన్ జరుగుతుంది, ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుద్ది, సాయంత్రం 6 గంటలకి ముగుస్తుంది. మరి 6 గంటలకి క్లోజ్ చేసేటప్పటికి చాలామంది వచ్చున్నారు అనుకుందాం. ఇప్పుడు మీ స్కూల్ ఉంది, ఇక్కడ మీ కాలేజీ, ఇది పోలింగ్ బూతు. ఇక్కడి నుంచి బయట గేటు వరకు ఉన్న వ్యక్తుల్ని లోపల ఉంచేసి తాళం వేసేస్తారు. అక్కడ తాళం వేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొదటి వ్యక్తికి 1వ నంబర్ స్లిప్ ఇస్తారు. అలా ఎంతమంది ఉంటే అంతమందికి లోపలికి వచ్చే వరకు స్లిప్పులు ఇచ్చుకుంటూ వస్తే ఇది చివరి సంఖ్య. చివరి సంఖ్య ఉన్నాయని మొదట ఓటేస్తాడు. చివరి ఓటు 1వ నంబర్తో అయిపోతుంది. ఇది ప్రక్రియ. ఇది జరిగింది 6 తర్వాత జరిగింది. అనుమానం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి చివరి ఓట్లు ఎలా జరుగుతున్నాయి అనేది. గత 2 ఎన్నికల నుంచి కూడా ఎన్నికల నిఘా పేరుతో సీసీ కెమెరాలు పెట్టి అన్నిటినీ రికార్డు చేస్తున్నారు. ఈ రికార్డు చేసినప్పుడు ఈ వివరాలన్నీ కూడా దానిలో నిక్షిప్తం అయి ఉంటాయి. మొన్న 24 ఎన్నికల్లో పగలంతా జరిగిన ఓటింగ్తో పోలిస్తే సాయంత్రం 6 తర్వాత కొన్ని నియోజకవర్గాల్లో జరిగినటువంటి పోలింగ్ సంఖ్య అపరిమితంగా ఉంది. అంటే ఎలా అంటే, ఓ 1,00,000 ఓట్లు ఉన్నాయనుకోండి, 1,00,000 ఓట్లలో 45% పగలంతా పోలైతే 15% ఓట్లు 6 తర్వాత పోలైనాయి అని చెప్పేశారు. మంచిదే, చైతన్యంగా ఉన్నారు, చివరి నిమిషంలో వచ్చారు, ఓట్లు వేశారు అని నమ్మాం. నమ్మిన తర్వాత ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి, అయ్యా ఆ సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వండి మాకు, దానిలో ఎవరెవరు ఓట్లు వేశారో ఒకసారి చూస్తాం అన్నారు. అనగానే ఎన్నికల కమిషన్ ఏముందంటే, అక్కడ ఉన్నటువంటి తల్లులవి చెల్లెళ్ళవి నువ్వు ఫోటోలు చూస్తావా, నీకు ఇవ్వమన్నారు. ఇది వాస్తవం, నా మాటలు కాదు, ఎన్నికల కమిషన్ అన్న మాటలే. అంటే దాని అర్థం ఏంటి, ఏదో తప్పు జరుగుతుందన్న ఆలోచనకి బలం మళ్ళీ చేకూరింది. వీటితో పాటు 24 ఎన్నికల్లో ఒక 7 విడతలుగా ఎన్నికలు జరిగినాయి. మనకి కన్వీనియన్స్ కోసం ఏం చేస్తాం, ఒక ఊరిలో ఒక రోజు జరిగితే పక్క ఊరిలో 2 రోజుల తర్వాత ఎన్నికలు జరపవచ్చు. ఈ 7 ఫేజుల్లో ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పటి వరకు కూడా వివరాలు ప్రకటించని ఫేజ్ ఒకటి ఉంది. 1 నుంచి 7 ఫేజులు జరిగినాయి. 2వ ఫేజ్లో ఉన్నటువంటి పోలైన ఓట్ల వివరాలు ఈ క్షణానికి కూడా ఇవ్వలేదు. ఎలా ఇవ్వాలి, ఒక బూత్ స్థాయిలో ఎన్ని ఓట్లు పోలైనవి అనేది ఇవ్వాలి, తర్వాత నియోజకవర్గ స్థాయి ఇవ్వాలి, పార్టీల వారీగా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా 3వ ఫేజ్ 4వ ఫేజ్ అయిపోయిన తర్వాత 2వ ఫేజ్లో ఇన్ని పడినాయి అని చెప్పారు, వివరంగా మాత్రమే ఇవ్వాల. అది వేల గొంతుకులతో మేధావులందరూ దేశమంతా కూడా గొంతెత్తి అడుగుతున్నా కూడా ఈ రోజుకి స్పందించలేదు. ఇదంతా ఒక ఎత్తు. తర్వాత 7 ఫేజులు ఎన్నికలు జరిగినాయి అంటే ఒక్కొక్క దానికి 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు ఉంటుంది కదా. ఇవన్నీ అయ్యే వరకు కౌంటింగ్ చేయరు. మనందరం సెల్ ఫోన్లు వాడతాం, కరెక్టేనా? సెల్ ఫోన్లు కానీ ఏ బ్యాటరీ వస్తువైనా మనం వాడినప్పుడు దీన్ని ఛార్జ్ చేసి వాడకుండా పక్కన పెట్టినా కూడా కొన్ని రోజులకి బ్యాటరీ మొత్తం దిగిపోద్ది. దాన్ని స్టాండ్ బై టైం అంటాం. ఒక ఫోను వీడియో చూడటం లేకపోతే ఇంకొక పని చేసుకుంటూ వెళ్తే కొన్ని గంటల్లోనే డిశ్చార్జ్ అయిపోద్ది. వాడకుండా పెడితే కొన్ని వారాలు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి, దాన్ని బ్యాటరీ ఛార్జ్ చేసి పెడతారు, ఛార్జ్ చేసి ఫుల్ ఛార్జ్ చేసి ఆ ఎలక్షన్ అధికారులకి ఈరోజు మధ్యాహ్నం మాస్టర్లు ఉన్నారు, నాయక్ గారు, వీళ్ళందరూ, వాళ్ళకి తెలుసు
ఇవాళ ఉదయం ఎన్నికలు జరుగుతుంటే దాదాపు 24 గంటల ముందు వాళ్ళు ఆ మిషన్లని తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత సపోజ్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టారనుకుందాం, పోలింగ్ బిగిన్ అయింది. సాయంత్రం 6 గంటలకో 8కో 12కో తెల్లారుజామున 3 గంటలకో ఓటింగ్ అయిపోయింది. వీటిని పెట్టి తాళం వేసి సీలేస్తారు. వీటిని స్ట్రాంగ్ రూమ్లో పెడతారు పోలీసు పహారాతో. పెట్టిన తర్వాత 30 రోజులకో 40 రోజులకో కౌంటింగ్ జరిగింది. ఈ మిషన్లు తీసుకొచ్చి పెట్టారు టేబుల్ మీద. ఆన్ చేయగానే 90% 95% బ్యాటరీతో ఉన్న ఈవీఎంలు అనేక చోట్ల దర్శనమిచ్చినాయి. ఇది సాధ్యమేనా? ఇక్కడ సాక్షులు ఉన్నారు, అనుభవంలో చూసిన వాళ్ళు ఉన్నారు. నిజంగా నమ్మలేం. ఇంత నిర్లజ్జగా ఒక ప్రజాస్వామ్యంలో పౌరులకి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యవస్థ ఇంత నిస్సిగ్గుగా పనిచేయటం అనేది ఈ అంశంతో పాటు ఇక ఎన్నికల కమిషన్ చేస్తున్నటువంటి నిర్వాకాలు. ఇప్పుడు భారతదేశంలో ఎస్ఐఆర్ అనే పేరు ఒకటి చాలా అద్భుతంగా వినిపిస్తుంది. ఎలక్షన్ ఏ స్టేట్లో జరిగితే అక్కడ సార్ అంటున్నారు, మర్యాదకి గౌరవంతో అంటలా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటున్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ని మొట్టమొదట బీహార్లో చేశారు. బీహార్లో చేసినప్పుడు ఇందాక సార్ పెద్ద ఆయన మాట్లాడారు. ఏమని? 65 లక్షల ఓట్లు తీసేశారు అక్కడ. ఎన్ని? ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక 10-14 లక్షల ఓట్లు ఉంటాయి. ఎన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో వేసిపోయినాయి? దాని మీద పలానోళ్ళు చచ్చిపోయారని చెప్పి ఓట్లు తీసేసామన్నారు. ఇట్లాంటి సంస్థలు అక్కడ చాలామంది బయలుదేరి సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే వాళ్ళు పలానా వాళ్ళు చనిపోయారంటే వాళ్ళని తీసుకొని వెళ్ళాడు ఒక ఆయన. ఇదిగో ఈయనేనండి పేరు తీసేశారు, నా పక్కన వచ్చాడు చూడండి సార్ అని. మళ్ళీ రాహుల్ గాంధీ వెళ్ళి ఏం చేశాడు? ఆ చనిపోయిన పేర్లు ఎవరున్నారో వాళ్ళందరిని తీసుకొచ్చి మనలాగా మీటింగ్ పెట్టుకొని కాఫీ టీలు తాగి పెద్ద వీడియో దేశం అంతా ప్రచారం చేశారు. అంటే అక్కడ అబద్ధం అని తేలింది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు మళ్ళీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. సుప్రీంకోర్టును కూడా గుంజిళ్ళు తీపించారు. ఈ సర్ ప్రక్రియ అమలు చేసేటప్పుడు వాళ్ళు మొట్టమొదటి ప్రయోగించినటువంటి విధానం ఏంటంటే, ఎవరైతే ఉన్నారో వాళ్ళని నువ్వే అనే ఆధారం ఏంటని అడిగారు. నార్మల్గా ఏం చేస్తాం? ఎలక్షన్ అధికారులు వచ్చారు, ఎలక్షన్ ఓటు వేయటానికి మనకి ఎపిక్ కార్డ్ అని ఇస్తారు, విన్నారా? ఓటర్ ఐడి కార్డు. ఆ ఎపిక్ కార్డు తీసిచ్చాడు ఆయన. ఇది చల్లదన్నారు. మరి మనకి బియ్యం పంచదార ఇచ్చే రేషన్ కార్డు ఉంటుంది, అది కూడా గుర్తింపు కార్డే కదా, మన అందరికీ తెలుసుగా. మన ఆదాయ ధృవీకరణ కోసం రెవెన్యూ కార్యాలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో అది చూపిస్తే మనకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటిది అని చెప్పి రేషన్ కార్డు చూపించారు. ఇది కూడా చల్లదన్నారు. లేదు ఇంతకంటే బలమైంది, నా ఏలు ముద్రలు కూడా వేసింది ఉంది అని ఆధార్ కార్డు ఇచ్చాడు. లేదు అసలు ఆధార్ కూడా ఇది చల్లదు. దురదృష్టం ఏంటంటే ఇది బీహార్లో జరిగినప్పుడు అందరూ గొడవ చేసి సుప్రీంకోర్టులో మాట్లాడితే సుప్రీంకోర్టు ఆధార్ కార్డుని పరిగణలోకి తీసుకో అని చెప్పింది. కానీ నిన్నో మొన్నో జరిగినటువంటి ఇదే విషయం ఆర్గ్యుమెంట్లో ఆధార్ కార్డు అనేది పౌరసత్వ గుర్తింపు కార్డు కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా తీర్పు ఇవ్వలేదు. అంటే ఇది ప్రమాదంలో పడబోతుంది అనటానికి కనిపిస్తున్నటువంటి కొన్ని భయాలకు నిదర్శనాలు, అనుమానాలే ఇవన్నీ. ఏవి మాకు తెలిసి నిరూపణతో మేము స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఇక వీటితో పాటు సరే ఆధార్ కార్డు చల్లదన్నారు, మరి ఏం కావాలయ్యా అని అడిగాడు. నీ పాస్పోర్ట్ ఉంటే చూపించమన్నారు. మీకు ఎవరికన్నా పాస్పోర్ట్ ఉందా? ఉంటే ఒక 10% మందికి ఉండొచ్చు. తర్వాత ఈ పాస్పోర్ట్తో పాటు వాళ్ళు ఏమడిగారంటే, సార్ నా బర్త్ సర్టిఫికెట్ ఉందన్నాడు ఒక ఆయన. నీది కాదు, మీ నాన్న బర్త్ సర్టిఫికెట్ చూపించమన్నారు. నన్ను కనుక ఇప్పుడు అలా అడిగితే మా నాన్న చనిపోయి 25 ఏళ్ళు అయింది, ఆయన బర్త్ సర్టిఫికెట్ నేను ఎక్కడ దాను? ఇదంతా నడిచింది. ఇది నడిచినప్పుడు
ఇది ప్రజల మీద ప్రజల్ని ఓటర్లుగా ఉన్నదాన్ని తొలగించడానికి ఎస్ఐఆర్ పన్నిన పన్నాగం అని చెప్పి అందరం తిరగబడ్డాం. ఇప్పటికి ఇంకా ప్రచారంలో రాని ఎస్ఐఆర్ యొక్క రెండో రూపం గురించి నేను కొన్ని వార్తలు చదువుతుంటే గుండె పిండేసినట్టు అయిపోయింది. ఎట్లా ఉందంటే ఆ ఎస్ఐఆర్ ప్రక్రియ, వీటి నిర్వహణ ఎవరు చేస్తారు? వీటి నిర్వహణ కొంతమంది అధికారులు చేస్తారు. ఈ అధికారుల మీద ఉన్న ఒత్తిడితో అనేక రాష్ట్రాల్లో బలవన్ మరణాలు జరుగుతున్నాయి. దాదాపు ఇప్పటికి 60 మంది చనిపోయారు. 2 రకాల కారణాలతో చనిపోయారు. ఒకటేంటంటే నువ్వు ఈ దేశ పౌరుడు కాదు అని చెప్పటం వల్ల అవమానంతో సూసైడ్ చేసుకొని చచ్చిపోయినటువంటి పౌరులు కొంతమంది అయితే, ఈ అధికారుల మీద ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిన అధికారులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఇది జరుగుతుంది. నేను సాక్ష్యంగా నేను స్వయంగా సేకరించినటువంటి ఒక అంశాన్ని తెలియజేసి నేను ముగిస్తాను. ఇప్పుడు మన కళ్ళ ముందు బీహార్లో ఎన్నికలు జరిగినాయి. అక్కడ సర్ అనే ప్రక్రియ జరిగిందనుకున్నాం. ఆ సర్ ప్రక్రియ సెప్టెంబర్ 30వ తారీఖుతో ముగిసిపోయింది. ఆ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు వాళ్ళ వెబ్సైట్లో పెట్టినటువంటి దాన్ని, ఈ సర్క్యులర్ నంబర్ చెప్తే మీరు కూడా మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిలో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ ఇన్ బీహార్. దానిలో వాళ్ళు ఏం చెప్పారంటే, టోటల్ ఎలక్టార్స్ ఇన్ ఫైనల్ లిస్ట్ 30th September 2025 ఈజ్ 7.42 crores. విన్నారా? 7,42,00,000 మంది ఓటర్లు ఉన్నారని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో ఇప్పుడు కూడా ఉంది. ఇది సెప్టెంబర్ 30న ఈ సర్క్యులర్ ఇచ్చారు. దీని తర్వాత అక్టోబరు 6వ తేదీన ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొదటి విడత ఎలక్షన్స్ నవంబర్ 6వ తేదీన మొదటి విడత ఎలక్షన్స్ జరిగినాయి. రెండో విడత 11వ తేదీన జరిగింది. ఈ రెండిట్లోనూ వాళ్ళు నమోదైన ఓట్ల సంఖ్యని వాళ్ళు ప్రకటించారు. ఎంత? 7,45,00,000 అని. ఇందాక ఎంత చెప్పుకున్నాం? 7,42,00,000 అనుకున్నాం. అది 30 సెప్టెంబర్న ప్రకటించారు. ఇది 11 నవంబర్న మళ్ళీ ప్రకటించారు. ఈ రెండు విషయాలని గమనించినప్పుడు దీంతోపాటు వాళ్ళు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే, 1951లో మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినాయి ఈ దేశంలో అని చెప్పాను. ఇందాక గుర్తుందా? ఆ విషయం ఎందుకు ప్రస్తావన చేశానో ఇక్కడ అవసరం ఉంది. అది 1951 ఎన్నికల తర్వాత అత్యధికమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ 2025లోనే నమోదైందని స్టేట్మెంట్ ఇచ్చారు. మీరిచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఈ 2 సర్క్యులర్స్ కూడా మీకు ఎవరికి కావాలన్నా ఈ నంబర్లు నోట్ చేసుకోవచ్చు. నేను చెప్పమన్నా చెప్తాను, మీరు చూడవచ్చు. ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ఇప్పుడు ఈ విషయాల పట్ల ఏంటంటే, మనందరం గనక చైతన్యం కలిగి ఆలోచించటం అనేది బిగిన్ చెయ్యకపోతే ఈ దేశం నిజంగా ప్రమాదంలో పడుద్ది. ఎందుకు ప్రమాదంలో పడలేదనే విషయాన్ని కూడా నేను చెప్పగలుగుతున్నానంటే, ఒడిదుడుకులు అనేది మానవ జీవితంలో చాలా సహజమైనవి. మనం నిద్ర మేల్కొని సరి చేసుకోగలిగితే ఆ సమస్యల్ని సరి చేసుకోగలుగుతాము, పరిష్కరించుకోగలుగుతాం. దీన్ని చెప్పటం అనేదే మా సంస్థ యొక్క లక్ష్యం. పెద్దలు బ్రహ్మారెడ్డి గారు కూడా ఇంకొన్ని విషయాలు దీనికి జోడిస్తారని నమ్ముతూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.